అపచారం గట్టినే చేసిర్రట. మరి ఇక ఎట్లనో ఏమో అని ఆ ఎంకన్న భక్తులు మస్తు బాధపడుతుర్రు. తప్పు చేసినోళ్లను ఈడ్చిపెట్టొద్దని కోపానికి వస్తుర్రు. అటు సర్కారోళ్ళు కూడా ఇప్పటి సంధి ఇక అట్లా జరగదన్నట్లు గట్టినే చెప్తుర్రు. అయ్యగారులు శ్రీవారి సన్నిధిలో శాంతి పూజలు చేసిర్రు. ఇంకో దిక్కు అట్లా ఇట్లా పంచాది సుప్రీంకోర్టు దాకా పోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ లడ్డూ లడాయి ఇగింత ముదురుతుంది. మరి ఇక చూద్దాం పారి ఏమేమి నడిచిందో. పొద్దుగాల 6 సంధి షురువైతే 10 గంటల దాకా నడిచింది శాంతి హోమం. ఎంకన్న సన్నిధి మొత్తం పంచగవ్యాలతోని శుద్ధి చేసిండ్రు. గదే ఆవు పాలు, నెయ్యి, పెరుగు, గోమయం, గోమూత్రం 5 వస్తువులతోని గుడి మొత్తం సంప్రోక్షణ చేసిండ్రు. లడ్డూలు తయారు చేసే గిన్నెలు, లడ్డూలు తయారయ్యే జాగలు అన్ని శుద్ధి చేసిండ్రు. అయ్యగారులు, పండితులు వేద మంత్రాలు చదువుకుంటా శాంతి హోమం చేసిండ్రు. ఇక శాంతి హోమం చేసిండ్రు కాబట్టి పంచగవ్యాలతోని సంప్రోక్షణ చేసిండ్రు కాబట్టి మళ్ళీ ఎప్పటి లెక్కనే శ్రీవారి సన్నిధి పవిత్రమైందట. భక్తులంతా ఎప్పటి లెక్కనే అనుమానం లేకుండా ప్రసాదాలు తీసుకోవచ్చు అన్నట్టు చెప్పిండ్రు అయ్యగారులు. ఇప్పటి సంధి అచ్చమైన ఆవు నెయ్యితోనే లడ్డూలు తయారైతాయట. ఇగిదిట్లుంటే మళ్ళోసారి ఇసోంటి అపచారం జరగకుండా సర్కారోళ్ళు గట్టి ఈగురమే చేస్తాండ్రు. ఇప్పటికే ఏమైంది ఎట్టెట్టయింది అనేది బయటికి తీసుకురానికే ఓ కమిటీ వేసిండ్రు. ఇప్పటి సంధి ఎవళ్ళ ప్రార్థనా మందిరం అయినా సరే ఆ మత పోళ్ళకే అందులో పెత్తనం ఇస్తారట. అవసరమైతే కొత్త చట్టం తీసుకొస్తారట. ఇంకో దిక్కు లడ్డూ లడాయి సుప్రీంకోర్టు దాకా పోయింది. ఓ దిక్కు ఫ్యాన్ పార్టీ లీడర్ వైవి సుబ్బారెడ్డి, ఇంకో దిక్కు సుబ్రహ్మణ్య స్వామి అనేట ఆయన అలాగలాగు 2 పిటిషన్లు వేసిండ్రు. సిబిఐతోని విచారణ చేయించాలి అన్నట్టు రాసిండ్రట. మరి ఇక కోర్టు సార్లు ఏం చేస్తారో ఏమంటారో ముందు తెలుస్తుంది. అటు సుప్రీంకోర్టులో ఫ్యాన్ పార్టీ వాళ్ళ తరపుకి వెళ్ళి మాట్లాడుతున్న పొన్నవోలు ఏమన్నాడంటే, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయమే కాదు, పాన్ ఇండియా పాన్ వరల్డ్. ఈ దేశంలో శ్రీవారి భక్తులు మనోభావాల్ని కలుషితం చేసే ప్రయత్నం ఒక పార్టీ ఒక వర్గం చేస్తుంది. కాబట్టి పాన్ ఇండియా అండ్ పాన్ వరల్డ్ ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఈ విధంగా తప్పుదోవ పడుతున్నారనే ఒక ఉద్దేశంతో వారి అందరి దృష్టికి తీసుకురావడానికి గౌరవ ఏపీ హైకోర్టులో సుబ్బారెడ్డి గారు పిటిషన్ ఇవ్వకుండా ఈ రోజు మేము గౌరవ సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. ఇగిదిట్లుంటే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల కొండ మీదికి పోయి లడ్డు మీద ప్రమాణం చేస్తా అని హల్చల్ చేసిండు. పోలీసు వాళ్ళు ఆగబట్టి వెనకకు తోలిచ్చిండ్రు. మరిగా ఇప్పటికైతే శాంతి హోమం చేసిండ్రు. భక్తులు ఎవ్వరు బాధపడవద్దు, ఎప్పటి లెక్కనే లడ్డు ప్రసాదం తినొచ్చా అంటున్నారు. పంచాది సుప్రీంకోర్టు దాకా పోయింది కాబట్టి ఇక ముందేమైతుందో చూడాలి మరి.